బైబిల్ గ్రంథం ప్రకారం సంతోషమనేది కేవలం ఒక తాత్కాలికమైన అనుభూతి మాత్రమే కాదు, అది దేవుడిచ్చే ఒక ఆత్మీయ ఫలం. లోక సంబంధమైన ఆనందం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, కానీ దైవిక సంతోషం మన హృదయస్థితి మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్ సందేశం ప్రకారం సంతోషం గురించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. సంతోషం దేవుని నుండి వచ్చే వరము. మనుషులు ఇచ్చే ఆనందం కొద్దిసేపే ఉంటుంది, కానీ దేవుడిచ్చే సంతోషం నిరంతరము ఉంటుంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. 2. ప్రభువునందు ఆనందించుట. క్రైస్తవ జీవితంలో సంతోషమనేది ఒక ఆజ్ఞ కూడా. పరిస్థితులు ఎలా ఉన్నా దేవునియందు సంతోషించాలని బైబిల్ చెబుతోంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీయులకు 4:4. 3. శ్రమలలో కూడా సంతోషం. లోకం శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతుంది, కానీ దేవుని బిడ్డలు శ్రమలు తమను బలపరుస్తాయని సంతోషిస్తారు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు 1:2-3. 4. రక్షణ ఆనందం. పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా మారడం కంటే గొప్ప సంతోషం మరొకటి లేదు. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. కీర్తనలు 51:12. బైబిల్ ప్రకారం సంతోషానికి సూత్రాలు. ప్రార్థన. మన చింతలను దేవునికి అప్పగించినప్పుడు ఆయన శాంతి, సంతోషం మనకు లభిస్తాయి. వాక్యం. దేవుని మాటలు హృదయానికి ఉల్లాసాన్నిస్తాయి. పరిశుద్ధాత్మ. ఆత్మఫలములలో 2వది సంతోషం. గలతీయులకు తెల్లవారుజాము 5:22. సహవాసం. తోటి విశ్వాసులతో కలిసి దేవుని స్తుతించడం సంతోషాన్ని ఇస్తుంది. ముగింపు. లోకము ఇచ్చే సంతోషం పైన సర్కమ్స్టాన్సెస్ ఆధారపడి ఉంటుంది, కానీ దేవుడు ఇచ్చే సంతోషం లోపల క్రీస్తుపైన ఆధారపడి ఉంటుంది. అది లోకం ఇవ్వలేదు, లోకం తీసివేయలేదు.